ఈరోజు చాలా ఈజీగా చేసుకునే టిఫిన్ రెసిపీ అయితే చూపిస్తాను. మరి తప్పకుండా వీడియో మొత్తం చూసి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలి, ఏమేమి వేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక హాఫ్ కప్పు దాకా అటుకులు తీసుకుందాం. ఈ అటుకుల్ని మంచిగా శుభ్రంగా కడిగేసుకోవాలి. 1-2 సార్లు మంచిగా కడిగేసి నీళ్ళని మంచిగా వంపేసి తీసేసుకుందాం. సో చూసారు కదా, ఇట్లా బాగా కడిగేసుకొని నీళ్ళన్నీ ఏమాత్రం లేకుండా ఇట్లా వంపేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు ఉప్మా రవ్వ, రెగ్యులర్గా మనం ఉప్మా వేసుకుంటాం కదా, బాంబే రవ్వ, సూజీ అంటాము, అది ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి. ఇందులోనే ఇంకొక హాఫ్ కప్పు పెరుగు. ఇది మీరు ఫ్రెష్ పెరుగు అయినా వేసుకోండి, పుల్లటి పెరుగు అయినా వేసుకోండి, ఏదైనా వేసుకోవచ్చు. ఈ పెరుగు వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని మంచిగా కలిపేసి ఒక 15 నిమిషాలు అయితే మనము నానబెట్టుకోవాలి. మంచిగా రవ్వ, అటుకులు మంచిగా ఈ పెరుగుని, నీళ్ళని మంచిగా పీల్చేసి మంచి పర్ఫెక్ట్గా నానుతుంది. మనం చేసే దోశ రెసిపీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇట్లా మూత పెట్టి ఇంకొక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈలోపు దీనికి కావాల్సిన వెజిటబుల్స్ ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడ నేను క్యారెట్, అట్లాగే ఒక మీడియం సైజు ఆనియన్, అలాగే కొంచెం కొత్తిమీర, ఈ 3 తీసుకున్నాను. ఇట్లా సన్నగా కట్ చేసుకోండి. మీకు వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోండి, లేదంటే చాపర్ ఉంటే చాపర్లో అయినా వేసుకోండి. ఇట్లా సన్నగా కట్ చేసుకుంటే మనము దోశ వేసుకునేటప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, కొంచెం పల్చగా వేసుకోవచ్చు. అందుకని వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోండి. అలాగే మీరు ఇవే కూరగాయలు తీసుకోవాలి అని ఏం లేదు, మీరు ఇంకా ఏవైనా కూరగాయలు యాడ్ చేసుకోండి. సోరకాయ తురిమేసి వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోండి. ఇట్లా మీకు నచ్చిన కూరగాయ ఇంకేదైనా యాడ్ చేసుకోండి. ఇట్లా కట్ చేసి పెట్టేసుకున్నాక సో చూసారు కదా, ఇప్పుడు మనకి ఒక 15 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక గ్రైండర్ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మంచి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మనం రెగ్యులర్గా దోశ పిండి ఎట్లయితే గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగా మంచి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. సో చాలా టేస్టీగా ఉంటుందండి, డెఫినెట్గా ట్రై చేసి చూడండి. తొందరగా కూడా అయిపోతుంది. చూసారు కదా, మనకి పిండి రుబ్బుకోవాల్సిన పని లేదు. జస్ట్ మార్నింగ్ అప్పటికప్పుడు మనకి ఉప్మా రవ్వ మళ్ళీ అటుకులు ఉంటే సరిపోతుంది, మనకి ఈ టిఫిన్ రెసిపీ రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. కొంచెం గట్టిగా ఉందని కొద్దిగా నీళ్లు వేసుకొని ఇప్పుడు మనము దీంట్లోకి 2 స్పూన్ల దాకా బియ్యం పిండి ఖచ్చితంగా వేసుకోండి, ఎందుకంటే క్రిస్పీగా ఉండడానికి బియ్యం పిండి ఒక 2 స్పూన్లు వేసిన, అట్లాగే తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న కూరగాయలన్నీ వేసుకొని మంచిగా కలిపేసి దోశ వేసుకోవడమే, అంతే. సో చూసారు కదా, సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మరి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది నా కమెంట్లో మాత్రం తప్పకుండా షేర్ చేసుకోండి. ఇప్పుడు పెంకు మీద ఇంకా మీకు నచ్చిన విధంగా దోశలు వేసుకోవచ్చు. జనరల్గా ఇంట్లో మనకి అందరికీ రకరకాలుగా ఇష్టము. ఇలా కొంతమందికి పల్చగా ఇష్టము, అలాగే కొంతమందికి ఊతప్పంలాగా కూడా ఇష్టం కదా. సో దీన్ని అన్ని రకాలుగా చేసుకోవచ్చు ఈ పిండితో మీరు. ఇలా ఇప్పుడైతే పల్చగా వేసాను కదా, మీకు ఊతప్పం కూడా వేసి చూపిస్తాను. సో ఇట్లా ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్క ఇలా కాల్చుకోండి. 2 వైపులా కాల్చుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే మనం ఇందులో కూరగాయలు వేసాం కాబట్టి 2 వైపులా కాల్చుకోండి, బాగుంటుంది. ఈ విధంగా పల్చగా వేసుకోవచ్చు. అలాగే ఊతప్పం ఎవరికైనా ఇష్టం ఉంటే ఇలా ఊతప్పంలా కూడా వేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇట్లా వేసుకొని మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని కూడా మంచిగా 2 వైపులా కాల్చుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో నచ్చితే మీకు ఒక లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఇట్లానే అన్నీ ప్రిపేర్ చేశాను. ఇంకా మీకు నచ్చిన చట్నీతో, పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ దేంతో అయినా తినండి, చాలా బాగుంటుంది. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఈరోజైతే నేను పల్లి చట్నీ చేసిన. సో పల్లి చట్నీతో సూపర్గా ఉన్నాయి, మీరు కూడా ట్రై చేసి చూడండి.